విజయవాడ జోజినగర్లో 42 ప్లాట్ల వ్యవహారంలో కోడిబోయిన లోకేశ్వర్ అడిషనల్ సబ్ కోర్టులో కేసు దాఖలు చేశారని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ తెలిపారు. గతంలో 42 ప్లాట్ల విషయంలో అన్ని చోట్ల కేసులు కొట్టేశారని, లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ ఫేక్ ప్రచారం చేసిందని చెప్పారు. గతంలో కోర్టుకు వాస్తవాలు తెలియజేయకుండా మోసపూరితంగా కొన్ని ఉత్తర్వులు పొందారని అన్నారు. అవి చెల్లవని కోరుతూ ఈ దావా వేశారని, ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించిందని చెప్పారు. నమస్కారం. మొన్న కూడా నేను చెప్పాను, దేవుడి స్క్రిప్ట్ ఎంత గొప్పగా ఉంటుందంటే 42 ప్లాట్ల విషయంలో ఫస్ట్ అడిషనల్ సబ్ కోర్టులో కోడిబోయిన లోకేశ్వర్ గారి పేరు మీద కేసు ఫైల్ చేస్తే కేసు నెంబర్ కూడా 42/2026 వచ్చింది. 42 ప్లాట్లకి కేసు నెంబర్ 42/2026 వచ్చింది. అన్ని చోట్ల కేసు పోయిందని చెప్తా ఉన్నారు. కోర్టు నిర్ణయాల విషయం అందరికీ తెలుసు. కానీ కింద సబ్ కోర్టులో ఈ రోజున కేసు రీఓపెన్ అయింది ఒక కోడిపోయిన లోకేశ్వర్ గారి పేరు మీద. అంటే ధర్మయుద్ధం మళ్ళీ మొదలైందని చెప్పడానికి ఆ కేసు వివరం గురించి చెప్పాం. అట్లాగనే మోసపూరితంగా పొందినట్టు చెల్లవని చెప్పి దావా దాఖలు చేయడమైంది. కోర్టు కూడా కేసు తీసుకుంది. ఇవాళ ఒక్క కేసే దాఖలైందని చెప్తా ఉన్నారు. మొదట ఒకటే కదా అవుతుంది. 42 మంది ప్లాట్ ఓనర్లో మొదట ఒకటే అయ్యింది. వరుసగా కేసులన్నీ నమోదు అవుతాయి. కొంత టైం పడుతుంది, దానికి కూడా కొంత టైము పడుతుంది. ఖచ్చితంగా చాలా కేసులు పడేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 42 ప్లాట్ యజమానులు కూడా ఉమ్మడిగా చాలా బలంగా వాళ్ళు న్యాయం జరిగేంత వరకు నిలబడాలనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ అంశంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేమైతే భావిస్తాం. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ నుంచో ప్రెస్ మీట్ పెడతా ఉన్నామో, ఈ రోడ్డుని ఎస్కేటీ వెస్ట్ మెడోస్ వాళ్ళు కార్పొరేషన్కి రిజిస్టర్ చేశారు. ఈ ఆస్తిని ఇప్పుడు ఎక్కడైతే మనం ప్రెస్ మీట్ మాట్లాడుతాం, ఈ రోడ్డుని ఎస్కేటీ వెస్ట్ మెడోస్ వాళ్ళు కార్పొరేషన్కి రిజిస్టర్ చేసి ఇచ్చారు. ఆస్తిని రిజిస్టర్ చేసి ఇచ్చినందుకే కదా ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ప్లాన్ వచ్చింది. ఆ ప్లాన్ రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే 42 ప్లాట్లు ఉన్నాయో ఆ రోడ్డు కార్పొరేషన్ రోడ్ అని